హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఝాన్సీ రాణి మౌని అఫీషియల్. సో ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా? చాలా 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 స్పెషల్ ఈ వీడియో. ఎందుకంటే నా కూతురి పుట్టెంటకలు అనమాట. యాజ్ ఎన్ మదర్గా, న్యూ బోర్న్ మదర్గా అసలు చాలా డేస్ నుంచి ఎర్లీగా వెయిట్ చేస్తున్నాను అనమాట. నా కూతురు పుట్టెంటకల ఓహో ఆ రోజు ఎలా ఫీల్ అవుతుందో, ఏడుస్తుందా, నవ్వుతుందా, తను నార్మల్గానే అల్లరి ఎక్కువ, అలాంటిది కూర్చొని కట్ చేయించుకుంటుందా, ఎలా అంత క్రౌడ్ని అసలు ఎవరిని కొత్త వాళ్ళు చూస్తూ ఊకోదు. బట్ స్టిల్ ఆ రోజు ఎలా బ్యాలెన్స్ చేస్తుందని చాలా మైండ్లో క్వశ్చన్స్ రన్ అవుతూనే ఉండే నాకు, వాళ్ళ నాన్నకి. అండ్ ఫైనల్గా ఆ డే అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ నేను ఫస్ట్ ఫార్మాలిటీస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనం ఈ ఇంట్లో పాపకి ఎంటికలు ఇచ్చే దేవుడు కులదైవం వచ్చేసి ముందెవరా అంటే, లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, ముందెవరా అంటే శివుడికి కొన్ని కొన్ని వేరే పేర్లలో, కొన్ని ప్రాంతాలలో, కొన్ని విలేజెస్లో శివుడు ముందెవరా అని పిలుస్తారనమాట. మాకున్నది శివుడు అనమాట. శివుని దగ్గర మా అత్త మేము మొక్కుకున్నాం కాబట్టి, వాళ్ళ నాన్నకి ఎంటికలు ఇచ్చింది కూడా శివుడి దగ్గరనే కాబట్టి మేము వీళ్ళ పాపను కూడా ఇక్కడే ఇస్తున్నాం అనమాట ముందెవరా. అండ్ ఇక్కడే ఈ గంపను రెడీ చేస్తున్నారు చూసారా, ఇది ఒక మదర్ ఎత్తుకోవాలన్నమాట. ఎవరైతే పాప పాప వాళ్ళమ్మ, బాబు వాళ్ళ అమ్మ ఎత్తుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఎందుకు రాయట్లేదు, ఎందుకు ఇది చేయట్లేదు అంటే, బికాస్ ఐ డోంట్ నో. నిజంగా నాకేం తెలీదు, నథింగ్. ఎందుకంటే తెలంగాణ పీపుల్ వాళ్ళకి ఈ రాయలసీమ కల్చర్స్ అనేవి ఏం తెలీదు. ఫస్ట్ లైఫ్ అయితే బ్లాంక్ అనమాట, ఫుల్ బ్లాంక్ ఉండిపోతారు. సో అలాగే ఇక్కడ గిన్నెలు తీసుకున్నారు కదా, 2 గిన్నెలు, అవి కూడా వాడినవే కాదు, వాడనివి కొత్తవి అనమాట. ఏవి మనం వాడినవి తీసుకోవద్దు. ఈ దేవునికి మాత్రం చాలా పవర్ఫుల్ గాడ్ అనమాట. అండ్ కొన్ని వెజిటేబుల్స్ ఎందుకంటే పాపకి వెంట్రుకలు కత్తిరిస్తారు కదా ఆయనకి కొన్ని కూరగాయలు ఇచ్చేసాలి, అవి కూడా అమ్మ తట్టలోనే. పూజకు కావాల్సిన సామాన్లు నిమ్మకాయ, ఉప్పు, పప్పు అండ్ బెల్లం ఎందుకు, పరమాన్నం కోసం, కొన్ని పాలు అండ్ ఇంకా మిగతావి మేకను కట్ చేస్తారు కదా, ఆ కత్తి కూడా ఇందులోనే పెడతారనమాట. అండ్ కొన్ని బియ్యము, చక్కెర. ఇవి ఏం ఆకులో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇవి లేకుండా అసలు పూజనే స్టార్ట్ అవ్వదన్నమాట. అవి, ఇది పేరు వచ్చేసి మొగలి రేకులు. ఇవి ఎక్కడ దొరుకుతాయి, పాముల దగ్గరనో ఎక్కడో ఉంటాయి అన్నమాట. సో అది స్టోరీ అంతా నాకు తెలియదు, బట్ ఇవి తీసుకురావడం చాలా కష్టం అని మాత్రమే తెలుసు. ఎందుకంటే మార్నింగ్ తీసుకురావద్దు, ఆఫ్టర్నూన్ తీసుకురావద్దు, ఈవినింగ్ తీసుకురావాలన్నమాట. అవి కూడా పాములు సైలెంట్ ఉంటాయి, లేకపోతే అవి మనకి కరిచేస్తాయంట ఆ మొగలి రేఖ ఆకులు తీసుకున్నప్పుడు. అండ్ ఇక్కడ నేను మార్నింగ్ 4కి లేసా అనమాట. యాక్చువల్గా నాకు తిని పడుకోబెట్టి 4కి లేసా. 4కి ఫస్ట్ మా ప్రసాద్ వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రసాద్, వీళ్ళు డప్పులు వాళ్ళు, పూజారి అందరు కలిసి దేవుడిని ఒకసారి కడిగి బొట్లు పెట్టి, దేవుడా మేము వస్తున్నాము నా కూతురుతో, నీకు పుట్టెంటుకలు తీస్తాము, ఇక్కడే ఉండు అని చెప్పి రావాలన్నమాట. అంటే చెప్పి రావడం అంటే కొన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని అలా చెప్పేసి అలా మొక్కి రావాలి అనమాట, దేవుడికి కొన్ని చూపించి. అండ్ వాళ్ళు వచ్చేలోపు మళ్ళీ హడావిడి అవ్వకుండా, వాళ్ళు వచ్చేలోపు నేను రెడీ అవుతున్నాను. వాళ్ళు వెళ్ళే ముందే ఫస్ట్ ఇంటి కోడలుగా దీపం పెట్టేసి వాళ్ళని అన్ని ఇచ్చేసి ఎదురొచ్చి ఇది చేశాను అనమాట. అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ వాళ్ళు వచ్చే ముందు నా కూతురికి స్నానం చేయించి పొద్దున్నే లేపేశాను, చాలా ఇది ఉండకుండా. అండ్ పొద్దున్నే లేపేసి కొంచెం ఉగ్గు తినిపించడానికి ట్రై చేసి బాడీ లోషన్స్ అవన్నీ రాస్తున్నాను. అండ్ గెట్ రెడీ విత్ మీ, ఈ వీడియో అయితే డీటెయిల్గా ఏం చూపించట్లేదు, లాంగ్ వీడియోలో గెట్ రెడీ విత్ మీ అనేసి డైరెక్ట్గా వేసేస్తున్నాను అనమాట. నెక్స్ట్ గెట్ రెడీ విత్ మీ షార్ట్స్లో నేను గెట్ రెడీ విత్ మీ చేస్తాను, నేను ఎలా రెడీ అయ్యాను, నా కూతురు ఎలా రెడీ అయ్యిందని చెప్పేసి. అండ్ ఈ వీడియో అయితే ఇట్లా ఈ వీడియోలో ఇలా చూపిస్తే పైన. సో ఇక్కడ టెంకాయలు వచ్చి సులోచనక్క ఒలుస్తున్నారనమాట. అండ్ మా ఫ్యామిలీలో ఏదైనా అకేషన్ ఉందంటే ఈ సులోచనక్క ఫస్ట్ అండ్ కంపల్సరీ, ఎందుకంటే కొన్ని ఫార్మాలిటీస్ అక్కడికి తెలుసు. అండ్ వీళ్ళు కూడా వచ్చేసారు అంతలోపే, కొబ్బరికాయలు తీస్తున్నలోపు. సో ఇలా వెళ్ళారనమాట. ప్రసాద్ ఇక పుట్టలో పసుపు, కుంకుమ, వాటర్ అవన్నీ తీసుకొని వెళ్ళారనమాట. అండ్ ప్రకాష్ కూడా వెళ్ళారు అక్కడ ఏమైనా క్లీనింగ్ ఏమైనా ఉంటే వచ్చేయడానికి. అండ్ ఇక్కడ ఆటోలో మేము ఐటమ్స్ పెడుతున్నాము. ఏమేమి ఐటమ్స్ పెడుతున్నామంటే, అక్కడ మేము కోడిని కోస్తున్నాము, మేకను కోస్తున్నాం కదా. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మేము ఎస్టిమేట్ 200 పీపుల్స్ వేసుకున్నాం అనమాట. వాళ్ళు వచ్చి తినాలి కాబట్టి అక్కడ వాళ్ళందరికీ అరేంజ్మెంటింగ్గా ఇస్తరాకులు, ప్లేట్లు,
కుకింగ్ కావాల్సిన ఐటమ్స్, సరుకులు, బియ్యం, గంటెలు అండ్ తాంబూలానికి అరటి పండ్లు అన్నీ చాలా సరుకులు, మనం ఏమేమి చేయాలో, సిలిండర్, ఆయిల్ డబ్బా, ఎవ్రీథింగ్ అన్నీ ప్యాక్ చేసేసాము, ఆటోలో వేసాము. ఎందుకంటే ఒక్కొక్కరం ఒక్కొక్క ఐటమ్స్ తీసుకెళ్ళడం కష్టం కాబట్టి ఒకేసారి ఆటో మాట్లాడుకున్నాము. ఇక్కడ మార్నింగే తినిపిస్తున్నా. యాక్చువల్గా నా కూతురు 10:30కి అలా తింటుందన్నమాట. మార్నింగే తినిపిస్తున్నా కాబట్టి నో అని చెప్పేసి అంటుంది, బట్టల మీద అంత పోసుకుంటుంది అని చెప్పేసి. ఇంకా ఇది చేయలేదన్నమాట. ఓకే అని చెప్పేసి ఫోర్స్ చేయలేము. ఇంకా మేము కూడా రెడీ అయిపోయాం, వీళ్ళందరూ కూడా రెడీ అయిపోయారు. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ నాది మా ఆయన లుక్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ చాలామంది ప్రసాద్ని ఆల్వేస్ ఎప్పుడు పంచలల్లో ఉంటాడు, నో ఎప్పుడు పంచలల్లో ఉంటాడు. కొన్ని అకేషన్స్లో తనకి ఇష్టం కాబట్టి అలా పెట్టుకుంటారనమాట. ఇక్కడ బాబాయ్ హారం వేయాలి. నా కూతురు అసలు ఎంత క్యూట్ ఉందో హారంలో, నిజంగా ఫొటోస్ నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, డెఫినెట్లీ వాచ్ చేయండి. అసలు ఎంత క్యూట్ అనిపిస్తుందో. ఇవన్నీ అమ్మ పంపించిన తట్టలు, అంటే అమ్మ నుంచి వచ్చిన ప్లేట్లు అనమాట. సాంప్రదాయాలు అమ్మ పంపించినవి. పూలు, పండ్లు, తమలపాకులు, వక్కలు అండ్ కేక్ కూడా ఉండే. బట్ ఆ కేక్ అప్పుడు రెడీ అవ్వలేదు, సో తీసుకెళ్ళలేదు అనమాట. మేళాల వాళ్ళు వచ్చారు, ఫోటోగ్రాఫర్స్ వచ్చారు. అండ్ చాలామంది నా దిక్కే చూస్తుంటే అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉందో తెలుసా. నేను బస్ స్టాండ్లో వెళ్తుంటే ఊరంతా చూస్తుంది అనమాట మమ్మల్ని. సో ఐ ఫీల్ సో హ్యాపీ అనమాట. ఇక్కడ గంప ఎత్తేసారు, బట్ చాలా అంటే చాలా వెయిట్ ఉంది అసలు ఆ గంప. ఎంత వెయిట్ అంటే ఇప్పుడు వెండలో కాళ్ళు చెప్పులు లేకుండా నడిచేమో. ఇక్కడ అప్పుడు మేళం వాళ్ళు ప్రకాష్ మేకపోతున్నాయి, అదంతా హ్యాండిల్ చేస్తున్నాను. నా ఎలా ఉందో కామెంట్ చేయండి. రాయలసీమ కల్చర్స్ అనమాట. ఇలా వెళ్ళే ముందు మేకపోతే బొట్టు పెట్టుకొని కిలోమీటర్ ఎత్తుకున్నాను. మళ్ళీ నాకు చైన్లో నడవడానికి ఎక్స్పీరియన్స్ లేదని ప్రసాద్ తీసుకున్నాడు అనమాట. ఫాదర్ తీసుకోవచ్చు అంట, అందుకే తీసుకున్నాడు. చూశారు కదా పిక్స్లో, మీకు అర్థమవుతుంది ఎంత ఎండ్ ఉందో. 8:30కి 9కే అంత ఎండ్ ఉంది. అలాంటిది ఈవినింగ్ వచ్చేటప్పుడు 4 అయిందనమాట. ఆ టైంలో నాకు కాళ్ళు గాలై చూడు బీభత్సంగా కాలిపోయాయి. ఫస్ట్ థింగ్ నాకు ఒక మంచి అలవాటు ఉంది, ఏంటంటే నాకు కోపం ఏది వచ్చినా సరే మా హస్బెండ్తో షేర్ చేసుకోవడం అలవాటు. నాకు కోపంలో ఉన్నప్పుడు మా హస్బెండ్ నా జోలికి వచ్చింది చూడు, అబ్బా చిన్నగా రియలే ఇంకా ఈ కోపం ఆ కోపం. చాలా తిట్టేసా. మీరు కూడా నా అలాగేనైనా కామెంట్ చేయండి. మెయిన్ రోడ్ మీద అబ్బా సరిపోయింది అసలు నాకు. అండ్ నా కూతురు ఆర్టిఫిషియల్ హెయిర్ ఊసిపోయింది అనమాట జుట్టు. ఇప్పుడే రీచ్ అయ్యాము అండ్ ఇప్పుడు పనులు స్టార్ట్ చేయాలంటే. నా కూతురు గోదాదేవి లాగా ఉండే కదా, నాకు అలా అనిపించింది అనమాట క్యూట్గా. అండ్ ఇక్కడ రాగానే వంటలు అప్పటికి పొంగలన్నము విత్ పల్లీ చట్నీ స్టార్ట్ అయిపోయింది. అందరికి వచ్చిన వాళ్ళందరికీ పెట్టేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకేంటి అన్నం కావాల్సిందేవి పరమాన్నం, అవన్నీ సులోచనక్క అత్త వాళ్ళు చేస్తున్నారు, సుజాత అత్త వాళ్ళు. అండ్ నెక్స్ట్ మేము ఇక్కడ అభిషేకం చేస్తున్నాము. మనం ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇండియాలలో మనము దేవుణ్ణి ఇప్పుడు మనం ఆ రాయిలో చూస్తే రాయిలో దేవుడు కనిపిస్తాడు అనమాట మనము. సో అక్కడ కూడా అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా మేము కుండలతో దేవుళ్ళని కొలుస్తామన్నమాట. సేమ్ ఇక్కడ అయినా అంతే. సో రాయిల్లో ముందెవర అని చెప్పేసి ఇక్కడ ఈ ముందెవర ఆ సైడ్కి ఉన్న దేవుడిని ఏదో నేమ్ చెప్పారు, బట్ ఐ కాంట్ అండర్స్టాండ్. అప్పుడు నాకు గుర్తు లేకుండే. అభిషేకం పాలతోటి, నెయ్యితోటి, తేనెతోటి, పసుపు, కుంకుమ అండ్ ఇంకా చాలా కుక్కుడుకాయలు ఏదో ఉన్నాయన్నమాట. గంధం, కుంకుమ అండ్ అభిషేకం కావాల్సిన అన్నీ అభిషేకం చేస్తున్నాం అనమాట. నేను ప్రసాద్ నీళ్ళతోటి అండ్ చాలా వాటితో చేసి ఉండే. అండ్ అభిషేకానికే మాకు ఒక 2 hours ఏమో పట్టింది. అండ్ నేనంతా ఫుల్ ప్రిపేర్డ్గా ఉండే. నేను అభిషేకంలో ఉన్నా సరే నా కూతురు ఏడవద్దు, నా కూతురు ఉండాలిపోవాలి అని చెప్పేసి ఉగ్గు తీసుకొచ్చిన, ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ అవి ఇవి డైవర్ట్ చేస్తూ. అండ్ ధనుష్ థ్యాంక్ యూ సో మచ్, నువ్వు నిజంగా నాకు చాలా హెల్ప్ చేసిండే. ఎందుకంటే పాపని ఎత్తుకోవడం కానీ, పాపని చూసుకోవడం కానీ, అండ్ ప్రతిదీ వీడియోస్ తీస్తా వదినా ఇటు ఇవ్వు అని చెప్పేసి అనడం కానీ ఎవ్రీథింగ్ అన్నీ బాగుండే అనమాట. ఇక్కడ చుట్టాలందరూ వచ్చేసారు. అండ్ రాధిక అత్త వచ్చేసి పంచామృతం చేస్తుండే. అండ్ చాలా కైండ్ఫుల్ హార్టెడ్ అండ్ చాలా క్లోజ్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నా కూతురు డప్పులు అవి ఇవి. ధనుష్ అంటే ఇగో ఈ పర్సన్ అనమాట, సో మా మరిది. అండ్ అఫీషియల్గా చెప్పాలంటే సో ఇక్కడ
నా కూతురు ఆడుకుంటుంది. ఫోటో స్టిల్ కోసం నేనే బ్యాండ్ అది ముందులు పెట్టి ఆడిపిస్తున్నాను అనమాట, ఫొటోస్ బాగా వస్తాయి అని చెప్పేసి. నేను ఈ లెహంగా నా కూతురు నాకు మ్యాచింగే ఉండాలి అని చెప్పేసి ప్రతిదీ నేను ఇది చేస్తుండే. అండ్ ప్రతిదీ వెతికి 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 ఈ సమ్మర్లో నేను ప్రతి బ్యాంగిల్స్ కూడా నా కూతురు కోసం డబల్ వెతికాను అనమాట. మదీనా వెళ్ళిన, చార్మినార్ వెళ్ళిన, అమీర్పేట వెళ్ళిన డ్రెస్సెస్ కోసం. ఫైనల్గా మా అమ్మ డ్రెస్ తీసుకుంది, స్టిచ్ చేసిన అంతే వస్తుందని చెప్పేసి. ఈ ఫోటో ఎందుకు యాడ్ చేశాను అని చెప్పానంటే, రాణి పిన్ని స్పెట్స్ పెట్టుకున్నారు కదా, ఆ అత్త పిన్ని వచ్చేసి నువ్వు ప్రతిదీ వీడియో తీస్తావు అబ్బా, నేను యూట్యూబ్లో పెట్టేస్తాను, మళ్ళీ నా వల్ల కాదు అని చెప్పేసానండి. ఇవన్నీ అమ్మ వాళ్ళు తెచ్చిన తట్టలు, అందుకే ఆ ఫోటో తీసి పెట్టినాల్సి వచ్చింది. సో ఫైనల్గా అభిషేకం అయిన తర్వాత మేము దేవుడిని రెడీ చేసి ప్రసాదం పెట్టామన్నమాట. బెల్లం అన్నం, పొంగల్ అన్నం, అటుకులు, బొరుగులు, కొంచెం ఆల్ టైప్స్ ఆఫ్ అవన్నీ ఒక 4 టైప్స్ పెట్టేసి దేవునికి పెట్టినాము. ఇవన్నీ అమ్మ పంపించిన పద్ధతులు, సాంప్రదాయాలు అవన్నీ అమ్మ పెట్టినవి. కానీ అమ్మ వాళ్ళు రాలేదు. ఎందుకు రాలేదు అంటే, ముందెవరు అనేది చాలా 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 స్ట్రిక్ట్గా ఇక్కడ ఈ ఏరియాలో పాటిస్తారనమాట. నేను అవన్నీ పట్టించుకోను, బట్ వీళ్ళు పట్టించుకుంటారు. ఎంత స్ట్రిక్ట్గా పట్టించుకుంటారంటే, ఈవెన్ మనకి ఇప్పుడు మేకను కోస్తాం కదా, ఆ మేకను కోసే వాళ్ళకు కూడా ముందెవరు ఉంటేనే రాణిస్తారనమాట. ముందెవరికి 3 రోజుల ముందు, ముందెవర 3 రోజుల తర్వాత వరకు ఇంటి ముందరికి ఎవ్వరూ రారు. అండ్ మేము ఆకిలి చల్లి కడిగి ఆకులు చల్లే వరకు ఎవ్వరూ రారనమాట. అందుకే అమ్మ వాళ్ళకి లేదు. అండ్ వంశం వారసుడు శ్రవణ్ ఉండు కాబట్టి రావద్దు, వంశం ఉంది కదా, వాడి మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అంటే, సో మేము సెకండ్ ఆప్షన్ తీసుకోలేదు, నో అని చెప్పాము. అండ్ శ్రవణ్ మేనమామ ప్లేస్లో మాకు ఇక్కడ సాయన్న తీసుకుండనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సాయన్న, అన్నిటికన్నీ నా కూతురికి చేస్తున్నందుకు. మా పెళ్ళి కానించి నా కూతురు పుట్టెంటుకలు, నెక్స్ట్ నా కూతురు పెళ్ళి కూడా చేస్తావులే, యు ఆర్ బి స్ట్రాంగ్. అండ్ ఈ వీడియో అనమాట. అండ్ అన్న కత్తరిస్తున్నాడు మేనమామలాగా. అండ్ ఎందుకంటే నాకు ఒక మైండ్లో ఉండేదనమాట, వేరే వాళ్ళు ఎవరైనా కత్తిరిస్తే నేను హార్ట్ఫుల్గా నో చెప్పిండేదాన్ని. నాకు వాళ్ళ మనసులో ఏమున్నా ఇదున్నా ఇది చేసేదాన్నేమో. కానీ సాయన్న కాబట్టి సెకండ్ ఆప్షనే తీసుకోలేదు. ఎందుకంటే అన్న చాలా మంచితనం అందరికి వస్తే బాగుంటుంది అనమాట. చాలా మంచితనం అనమాట అన్న. మీకు ఇంకొకసారి అన్న ఎక్స్ప్రెషన్స్, అన్న మాటలు మీకు ఇంకో వీడియోలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూపిస్తాను అనమాట. అండ్ తను హిందీ టీచర్ అనమాట. నాకు హిందీ టీచర్లు అంటే పరమసేం, బట్ ఈయన వల్ల కొంచెం హిందీ టీచర్లు అంటే కొంచెం రెస్పెక్ట్ పెరిగిందనమాట. ఏడుస్తుంది అనుకున్నా, కానీ అస్సలు ఏడవలేదు. చూడండి ఎంత సైలెంట్గా తీయించుకుంటుందో. గ్రేట్ కదా అసలు. నా కూతురు చాలా క్యూట్ అనిపించింది, ఎంతో ముద్దుగుందో కుండులు. అసలు తల్లిగా నేను అనుకోవడం కాదు, కానీ మీరు కామెంట్ చేసేయండి, చూద్దాం ఎలా ఉంటుందో నా కూతురు ఏంటి అని చెప్పేసి. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చేసింది. చెప్పొద్దు కానీ దిస్ట్ అవుతుందేమో, బట్ అంత బాగా నచ్చింది అనమాట నా కూతురు. నాకు అంత క్యూట్గా, అసలు నేను చాలా భయపడిపోయా, అయ్యో ఏడుస్తుందేమో ఏందో అని చెప్పేసి. కానీ అస్సలు ఏడవలేదు. మీరు బ్యాక్ సైడ్ గమనించినట్టయితే సులోచనకు అన్నీ రెడీ చేస్తుందనమాట. ఆ అంకుల్కి ఏమేమి ఇవ్వాలి, మిక్చర్, బూందీ అండ్ కూరగాయలు, కొన్ని బియ్యము, పప్పులు అవన్నీ ఇవ్వాలి కాబట్టి అవన్నీ రెడీ చేసి పెడుతుంది వెనక అక్క. అండ్ అమ్మ వాళ్ళు రాలేదు, అదొక్క బాధ తప్ప మిగతా అన్నీ ఓకే. అది నేను ట్రై చేశాను అమ్మ వాళ్ళు రావడానికి, బట్ స్టిల్ నో ఆప్షన్ లేకుండే. కానీ ఏం పర్లేదు, మనమే ఇట్లాంటి విషయాలలో కొన్ని ధైర్యం చెప్పుకొని ముందడుగు వేస్తూ మనకు మంచిగా జరుగుతుంది అనుకొని ముందుకు అడుగు వేయాలన్నమాట. అండ్ బర్త్డే ఉంది, బర్త్డే వీడియోస్లో అమ్మ వాళ్ళు కనిపిస్తారు. అండ్ ఈసారి అమ్మ వాళ్ళని చాలా మిస్ అవుతున్నా, ఎందుకంటే నా కూతురు ప్రతి ఫంక్షన్ అమ్మ వాళ్ళతో ఉండాలి, నాకున్న వాళ్ళే కదా అని అనుకునేదాన్ని. బట్ స్టిల్ ఇదొకటి ఇలా అయిపోయిందనమాట. అండ్ పర్లేదు, ఎందుకంటే కొన్ని జరిగినవన్నీ వదిలేసేయాలన్నమాట. ఇంత బాగా ఆడుకుంటుంది కదా నా కూతురు. ఇవన్నీ నేను ఎందుకు ఎడిటింగ్లో తీసేయలేదు ఇంత లాంగ్ అంటే, బాగుంటుంది రేపు చూసుకోవడానికి. ఆ పాప అయినా అన్నిటికీ బాగుంటుంది. ఒక కాటు పడ్డది, అది కూడా నేను ఓవర్ యాక్షన్ చేస్తే బుజ్జి మమ్ము అది దడ అంటే అప్పుడు ఆ పాప ఇలా తిరగడం వల్ల కొంచెం కట్ అయిపోయింది అనమాట, అంతే. లేకపోతే చాలా ఇంట్రెస్టింగ్గా తనకి ఎలా కనిపించిందో ఏంటో, ఎలా ఫీల్ అవ్విందో, కానీ అసలు చాలా ఇంట్రెస్టింగ్గా తీపించుకుంది అనమాట. నేను నమ్మలేకపోయినా. అసలు అంత సైలెంట్గా అసలు ఉండదు. కొత్త వాళ్ళ దగ్గర అయితే అస్సలే ఉండదు. కొత్త వాళ్ళు ఎవరైనా టచ్ చేయడానికి వస్తేనే ఏడుస్తుంది అనమాట. అట్లాంటి క్యాండిడేట్ నా కూతురు.
అండ్ చాలామంది థ్యాంక్ యూ సో మచ్. రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో నేను రీసెంట్గా పెళ్ళికి వెళ్ళినప్పుడు కూడా అందరూ నన్ను బాగున్నావా అనే కానించి నీ ఛానల్లో వీడియోస్ చూస్తున్నాము, చాలా బాగా చేస్తున్నావు అండ్ అన్నీ చూస్తున్నాము నీ కూతురు గురించి అని చెప్పేసి అన్నారనమాట. ఇక్కడ హారతి అవన్నీ ఇచ్చేసాము, దేవుడికి ఇచ్చేసి అండ్ ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చేసేయండి. మీరు కూడా హారతి తీసుకోండి. ముందు బ్లెస్సింగ్స్ అన్నీ మీకు ఉండాలి. మీకు ఏమైనా మనసులో కోరికలు ఉంటే దేవుడిని అడిగేసేయండి, నిజంగా తీరుతాయంట. అండ్ ఇక్కడ హారతి అవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు టిఫిన్ చేశారు. నేను ఫాస్టింగ్లో ఉండే హాఫ్ డే వరకు ఎంటకలు తీసిన తర్వాత తినొద్దు